వెల్కమ్ బ్యాక్. ఒక వ్యక్తిని దోచేయడానికి ఎన్ని దారులున్నాయో అన్ని దారులు కార్పొరేట్ ఆసుపత్రిలో కనిపిస్తాయి. ఎందుకంటే ఆసుపత్రిలో అడుగుపెట్టిన దగ్గర నుంచి అడుగడుగున దోచేస్తూనే ఉంటారు. అసలు జబ్బేమిటో తెలుసుకోవడానికి మొదలు పెడితే అక్కడి నుంచి ఆయింట్మెంటు, ట్రీట్మెంటు అంటూ చివరికి తలంటే వరకు వదిలిపెట్టరు. అసలు కార్పొరేట్ హాస్పిటల్స్ లో బిల్లు ఒక్కసారి కమిట్ అయితే వాళ్ళ మాట వాళ్లే వినరు. కాలంతో పాటు వైద్య రంగంలో సేవాభావం కనుమరుగైపోతోంది. కార్పొరేట్ వైద్యంలో చాలా భాగం కాసులే పరమావధిగా సాగుతోందన్న అపవాదు ఉంది. హాస్పిటళ్లంటే సామాన్యుల నుంచి డబ్బు పిండే యంత్రాలుగా మారిపోయాయని, చిన్నపాటి జలుబొచ్చినా చాలు వేల రూపాయల టెస్టులతో ఒళ్లు గుల్ల చేస్తున్నారని జనంలో అభిప్రాయాలు పాతుకుపోయాయి. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఒకప్పుడు ఏ అనారోగ్యానికైనా 100 రూపాయల మందులతో తీరిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు. అడుగడుగునా వేలకు వేలు పోయాల్సి వస్తోంది కార్పొరేట్ హాస్పిటల్స్లో. మీకు కడుపు నొప్పని ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లారనుకోండి, ముందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ని కలవాలి. కన్సల్టింగ్ ఫీజు 500 అంటారు. తీరా అది కట్టి వెళ్ళాక ఆయన కాసేపు మిమ్మల్ని చూసి ఎండోస్కోపీ రిపోర్ట్ తెచ్చుకోమంటారు. అది కూడా ఫలానా డయాగ్నోస్టిక్ సెంటర్లోనే చేయించుకోవాలని కండిషన్ పెడతారు. అబ్బే, ఇంతకు ముందే వేరే చోట చేయించాం అన్నా ఆ రిపోర్టులు పనికిరావంటారు. ఇక ఆ టెస్టుకి మరో 2000 సమర్పించుకోవాలి. తీరా రిపోర్ట్ వచ్చాక మాత్రలు, టానిక్లు రాసి ఓ వారం పోయాక రమ్మంటారు. మేమందరం మెడికల్ కాలేజీల్లో చదువుకున్నది బ్రిటిష్ స్టైల్లో చదువుకున్నాం. అంటే మొదట పేషెంట్తో మాట్లాడాలా, అంటే హిస్టరీ టేకింగ్ అంటారు దాన్ని. ఆ తర్వాత పేషెంట్ని కళ్ళతో చేతితో పరీక్ష చేయాలా. చేసినాక దాదాపుగా ఇదిగో ఫలానా జబ్బు ఉంటుందని ఒక అభిప్రాయానికి వచ్చి దీన్ని ప్రొవిజనల్ డయాగ్నోసిస్ అని పిలుస్తాం. ఈ అభిప్రాయానికి వచ్చినాక ఈ అభిప్రాయం సరైనదో కాదో తేల్చుకోవడానికి మాత్రమే అవసరమైన పరీక్షలే చేయించాలి. ఇది సరైన పద్ధతి. అసలు ఈ పద్ధతి తలకిందులుగా కూర్చుంది. ఇప్పుడు కార్పొరేట్ వైద్యం ఈ తలకిందులైన దానికి ఒత్తాసు పలుకుతా ఉంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, సదరు మందులు ఆ హాస్పిటల్ మెడికల్ షాప్ కౌంటర్లోనే దొరుకుతాయి. కాదని మీరు బయట కొనాలంటే చచ్చినా దొరకవు. అంతేకాదు, బయట మెడికల్ షాపుల్లో 10 నుంచి 20% డిస్కౌంట్లు ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఎంఆర్పీ మీదే ఇస్తారు. నిజానికి డాక్టర్లు ప్రిస్క్రిప్షన్లో మందుల కాంబినేషన్లు మాత్రమే రాయాలి. కానీ వాళ్లు మాత్రం కంపెనీల పేర్ల మీద రాస్తారు. నిజానికి వాళ్లు రాసే కాంబినేషన్లలో కొన్ని జనరిక్ మందులు చవకగా దొరుకుతాయి. కానీ సదరు కంపెనీ ఖరీదైన మందులనే కొనిపిస్తారు. కారణం, వాటిలో వచ్చే లాభాల్లో సదరు హాస్పిటల్కి వాటాలు వెళ్తాయి. ఇలా ఒక్కో కార్పొరేట్ హాస్పిటల్కి మందుల నుంచే లక్షల్లో ఆదాయం వస్తుంది. అంత పెద్ద హాస్పిటల్ పెట్టాడు, కార్పొరేట్ సెటప్. అంటే కార్పొరేట్ సెటప్ 3 రోజులు పెట్టుకుంటే 3 రోజులు ఒక 5 స్టార్ హోటల్ బిల్ వేసేస్తున్నాడు. కానీ అక్కడ వైద్యానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఇక్కడ కామన్ మ్యాన్ అక్కడ పోవాల్సిన అవసరం లేదు. కామన్ వేరే దగ్గరికి వెళ్తే కూడా వెళ్ళిపోయి. కాకపోతే ఇక్కడ ఎట్లా తయారైందంటే, మావాడిని పెద్ద హాస్పిటల్ చూపించిన, పెద్ద డాక్టర్ తీసుకుపోయినా. రీసెంట్గా ఎగ్జాంపుల్ ఏంటంటే, నా దగ్గర ఒక డాక్టర్, నేను చిల్డ్రన్ స్పెషలిస్ట్, నేను వచ్చి రాసిస్తే వాడు చిట్టి తీసి ముఖాన్ని పడేస్తాడు. ఏంటంటే, మా పల్లెటూరులో నా 500 రూపాయల మందులు, నువ్వు 50 రూపాయల మందులు, నువ్వేం డాక్టర్ అంటే ఒకరు లాంటి రాంగ్ కాన్సెప్ట్. అంటే ఎక్కువ మందులు రాస్తే ఎక్కువ పెద్ద డాక్టర్ అని, ఎక్కువ ఇన్వెస్టిగేషన్ రాస్తే పేషెంట్ అడుగుతున్నాడు, నాకు సిటీ స్కాన్ తలనొప్పి అంటే సిటీ స్కాన్ నువ్వు సిటీ స్కాన్ రాయచ్చు కదా అంటాడు. సో ఇట్లాంటి ట్రెండ్ డోంట్ ఎంకరేజ్ పబ్లిక్. కొన్నిసార్లు అవసరం లేని మందుల్ని కూడా రాసేస్తుంటారు. కాస్తంత నీరసం వచ్చిందని ఆసుపత్రికి వెళ్తే ఖరీదైన యాంటీబయాటిక్లు, విటమిన్ టాబ్లెట్లు కూడా రాసేస్తున్నారు. తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్లి ఓ 4-5 టెస్టులు చేయించుకున్నాక ఆ రిపోర్టులు చూశాకే ట్రీట్మెంట్ మొదలు పెడుతున్నారు. సమస్య చిన్నదే అయినా దాన్ని పెద్ద బాణంతోనే కొడుతున్నారు. ఈ లక్షణాలు పెద్ద వ్యాధికి సంకేతం కావచ్చని భయపెట్టి సామాన్యుడి జేబు గుల్ల చేస్తున్నాయి నేటి కార్పొరేట్ ఆసుపత్రులు. రాష్ట్రంలో ఇప్పటి ముప్పడిగా పుట్టుకొచ్చిన డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా ఇష్టానుసారం చిన్న ఎక్స్రేకి కూడా 500 వరకు ఛార్జ్ చేస్తూ జేబులు నింపుకుంటున్నాయి. ఇంతింత రేట్లు పెట్టడం వెనుక మరో మతలబు కూడా ఉంది. తమ డయాగ్నోస్టిక్ సెంటర్లో టెస్టులకు సిఫార్సు చేసే డాక్టర్లకు ఆ టెస్టుల్లో పర్సంటేజీలు కూడా వెళ్తాయన్న విమర్శలున్నాయి. మా అసోసియేషన్ సభ్యుడి ఫాదర్ ఒక ఆయన చనిపోయిండు. ఒక వారం రోజులు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఉండి చనిపోయిండు. ఆయన 10 లక్షలు బిల్ అయింది ఆయనకు. కానీ పేషెంట్ బతకలేదు. కానీ బిల్లు మాత్రం కట్టాల్సి వస్తుంది. అదే గవర్నమెంట్లో ఏముంటే ఎన్ని రోజులైనా కూడా ఫ్రీగా చికిత్స చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రైవేట్ సిస్టమ్ అనేది ఎంటైర్లీ ఇట్స్ ఏ బిజినెస్. వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు కావచ్చు, కానీ వాళ్ళు పెట్టిన పెట్టుబడికి వాళ్ళకి లాభాలు రావాలనే దాని మీద ధ్యాస ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ నడవకపోయేది ఉంటే, నష్టం వచ్చేది ఉంటే వాళ్ళు నడుపుకోలేరు. కాబట్టి వాళ్ళ టెస్టుల మీద ఛార్జెస్ ఆ రకంగా చేస్తూనే ఉంటారు. వ్యాధి నిర్ధారణ కోసం పరీక్షలు చేయించుకోవడం తప్పు కాకపోయినా నైతిక విలువల్ని పక్కన పెట్టి ఇలా కాసులకు కక్కుర్తిపడి అడ్డమైన టెస్టులు చేయించడం మాత్రం ముమ్మాటికి తప్పే. అంతేకాదు, చికిత్సలో ఏం జరుగుతుందో చెప్పకుండా ఏమాత్రం పారదర్శకత లేకుండా ట్రీట్మెంట్లు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో లక్షలు పోస్తే కానీ నాణ్యమైన వైద్యం దొరకదన్న నిశ్చితాభిప్రాయం అందరిలోనూ ఏర్పడిపోయింది. ఫర్ ట్రీటింగ్ సింపుల్ ఎలిమెంట్స్ లైక్ ఫీవర్, మీరు అన్నట్టు ఫీవర్కి వచ్చారు ఇప్పుడు, సింపుల్ ఎలిమెంట్స్ లైక్ ఫీవర్ ఆర్ జనరల్ మెడిసిన్ కానివ్వండి, లేకపోతే జనరల్ సర్జరీ, సింపుల్ సర్జరీస్ లైక్ హైడ్రోసిల్ హెర్నియా ఆర్ అపెండిక్స్, వీటన్నిటికీ పెరిఫరీకి వచ్చేస్తే మాత్రం ఇట్స్ లెస్ దాన్ ఒక 20,000 10,000 సర్జరీ కాస్ట్ అండి. అది యాక్చువల్గా ప్యాకేజ్ అంతా చూస్తాను పెరిఫరీకి వస్తుంది. అంటే లైక్ ఐఎమ్ ఫ్రమ్ కొత్తగూడెం కాబట్టి మా కొత్తగూడెంలో ఒక 20 or 15,000లో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. ఇదే కార్పొరేట్ హాస్పిటల్కి వస్తే ఇట్స్ అరౌండ్ 2 lakhs. ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదనుకుంటాం. డబ్బు పోతే వస్తుంది కానీ ప్రాణం పోతే రాదు కదా అనుకుంటాం. కరెక్ట్గా ఈ బలహీనతే చాలా కార్పొరేట్ ఆసుపత్రులకు వరంగా మారుతోంది. మనిషి తన ప్రాణాలకిచ్చే విలువను కార్పొరేట్ ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. నేటి కాలంలో వైద్య రంగంలో సేవాభావం నుంచి వ్యాపార ధోరణే పెరుగుతూ వస్తోంది. తమ దగ్గరకొచ్చే రోగుల వ్యాధి తీవ్రతను బట్టి కాకుండా వారి ఆర్థిక పరిస్థితిని బట్టి చికిత్స చేసే స్థాయికి వైద్య రంగం కాసుల కోసం శవాలకు కూడా వైద్యం చేసే స్థాయికి మన కార్పొరేట్ వైద్యం దిగజారిపోతోందంటే వైద్య రంగంలో విలువల గురించి మాట్లాడకపోవటమే మంచిది. కేవలం కాసుల కోసం వైద్యాన్ని కూడా తాకట్టు పెట్టి వ్యాపారాలు చేస్తున్న నేటి కాలం హాస్పిటల్స్ను చూస్తుంటే రోగమొచ్చిన సామాన్యుడు చికిత్స చేయించుకుని అప్పుల పాలవటం కన్నా చావటమే బెటర్ అనుకుంటున్నాడు. ఇప్పుడు వైద్యం సామాన్యుడికి ఖరీదైన అంశంగా మారింది. ఎంత ఖరీదైన అంశంలా అంటే ఒక్కసారి ఆసుపత్రి గడప తొక్కామంటే ఆ తర్వాత ఆస్తులమ్ముకోవాల్సిందే అన్నంత భయం కలుగుతోంది. అందుకే అమెరికా లాంటి దేశాలకే పరిమితమైన హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు మన దేశంలో కూడా కామన్ అయిపోయింది. ఎప్పుడో ఏదో జరిగినప్పుడు ఇబ్బంది పడే కన్నా ముందే జాగ్రత్త పడదామన్న ఆలోచనతో మధ్యతరగతి కుటుంబీకులు కూడా నెలకు 500 నుంచి 1000 రూపాయల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు కేటాయిస్తున్నారు. ఇదంతా కార్పొరేట్ ఆసుపత్రుల ప్రభావమే. ఇంట్లో దొంగలు పడితే ఆర్థికంగా ఎంత కుంగిపోతామో మనం కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయినా అంతే ఆర్థికంగా కుంగిపోతామన్న భయం సామాన్యుల్ని వెన్నాడుతోంది. ఎందుకంటే అక్కడ అడుగడుగునా దోచేస్తుంటారు. ఏంటి మాయాజాలం? ఎందుకు ఇంతలా దిగజారుతున్నారు? దీనికి కారణం ఏంటి? బ్రేక్ తర్వాత చూద్దాం.